దేవాలయములో ఆయన యొద్దకు వస్తూ ఉన్నారు. అంటే దేవుని మాటలు వినాలి అంటే దేవుని ఆలయానికి కూడి రావాలి. ఉదయకాలం మనం కూడా అదే చేశాం. దేవుని ఆలయానికి మనమందరం కూడా కూడి వచ్చాం. దేవుడు మనకు అంత భాగ్యం ఇచ్చాడు. కూడి ఎలా రావాలి అంటే ఇక్కడ ఈ ప్రజలు మనకు ఒక మాదిరిని చూపిస్తా ఉన్నారు. ఆనాడు యేసుప్రభు వారు శరీరధారిగా జీవించిన దినాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఆయన మాటలు వినడానికి దేవాలయానికి వచ్చినటువంటి ప్రజలు మనకు ఒక మాదిరి చూపిస్తా ఉన్నారు. విశ్వాసులుగా మనము దేవుని ఆలయానికి, సంఘానికి ఎలా రావాలి, ఎప్పుడు రావాలంటే వీళ్ళు అంటున్నారు, మేము పెందలకడ వచ్చామంటున్నారు. మేము పెందలకడ వచ్చాము. లూకా భక్తుడు రాశాడు, వారు పెందలకడ వచ్చారట. ఒకవేళ ఆలస్యమైతే యేసయ్య మాటలు మిస్ అయిపోతాయి. ఆయన చెప్పే మాటలు మనం కోల్పోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? పెందలకడ రావాలి దేవాలయానికి. అలాగైతే ఉదయకాలం మనకు మనం ప్రశ్న వేస్తున్నాం. ప్రతి ఆదివారం మనం కూడి వస్తాం. ప్రతి బుధవారం బైబిల్ క్లాస్ కూడి వస్తాం. స్త్రీల కూడి వస్తాం. శనివారం విజ్ఞాపనకు కూడి వస్తాం. గృహ కూడికలకు కూడి వస్తాం. అయితే ఎలా వస్తున్నాం? వారైతే పెద్దలకాడ వచ్చి మనకు ఒక సవాల్ విసురుతా ఉన్నారు. మనల్ని మనం ప్రశ్న వేస్తున్నాం, మనం కూడా పెద్దలకాడ వస్తా ఉన్నామా అని. పెద్దలకాడ రావాలంటే మరొక పని కూడా చేయాలండి. పెద్దలకాడ రావాలంటే మరొక పని కూడా చేయాలి. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనంలో, 20వ వచనంలో ఇక్కడ రాజైనటువంటి హిజ్కియా ఆయన కూడా మనకు ఒక మాదిరి చూపిస్తా ఉన్నాడు. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి, ఎవరు నిద్రపోవద్దు. అప్పుడే స్టార్టింగ్ లోనే కొంతమంది నిద్ర కళ్ళు వచ్చింది. ఎందుకు అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఆ విషయమే నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. పెందలకడ లేస్తే పెందలకడ రాగలరు. సహజంగా ఆదివారం అనగానే ఈ 6 దినాలు, సోమవారం మొదలుకొని శనివారం వరకు ఉద్యోగాలకి వెళ్తాం, వ్యాపారానికి వెళ్తాం, వృత్తి పనులకి వెళ్తాం, కూలి పనులకి వెళ్తాం, వ్యవసాయం అయితే వ్యవసాయానికి వెళ్తాం. 6 దినాలు కూడా. ఇక 6 దినాలు పనిచేసిన మనకి ఎలా ఉంటుందంటే, చాలా మందికి ఎలా ఉంటుందంటే, ఆదివారం సెలవు దినం, ఆదివారము సండే ఇస్ ఏ హాలిడే అంటారు కొంతమంది. అది నిజమే, బయట లోకానికి సండే హాలిడే. కానీ దేవుని బిడ్డలకి సండే ఈజ్ నాట్ ఏ హాలిడే. ఆదివారం మనకు ఆరాధన దినం. చాలా మందికి అది ఆట విడుపు. సండే ఈజ్ ఏ ఫండే, సండే ఈజ్ ఏ హాలిడే, ఏవేవి అంటూ ఉంటారు. కానీ మనకి ఆదివారం ఆరాధన దినం కాబట్టి ఆరాధన దినాన మనం కూడి రావాలి, మందిరానికి రావాలి, యేసయ్య మాటలు వినడానికి రావాలి, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, గణపరుస్తూ, రొట్టె విరవటానికి, ఆయన నామం ద్వారా, అనగా యేసయ్య నామం ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి మనం చేరి రావాలి. దేవుని దాసు ద్వారా వాక్యం వినడానికి మనం చేరి రావాలి. పెందలకాడ రావాలని తెలుసుకున్నాం. పెందలకాడ రావాలంటే పెందలకాడ లేవాలి అనేది కూడా మనకు ఒక హెచ్చరిక. ప్రియులారా, మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం గ్రంథం 34:4. నిర్గమాకాండం 34:4. ఇక్కడ మరొక భక్తుడు కూడా మనకు మాదిరి చూపిస్తున్నాడు. ఆయన మోషే. చూడండి, చదువుతున్నాను అవసరమైనటువంటి మాట. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా, అంటే దేవుని సన్నిధికి ఎక్కి వెళ్ళాడు. పెందలకడ రావాలంటే పెందలకడ లేవాలి అనేది మనకు ఒక హెచ్చరిక. పిల్లలు, చాలా సార్లు ఆదివారమే మనం ఆలస్యంగా లేస్తా ఉంటాం. ఎందుకంటే ఆదివారం సెలవు కదా. అదే మిగతా రోజుల్లో ఆఫీస్ అనుకోండి, లేట్కి వెళ్తే బాస్ ఊరుకోడు. టీచర్లు అయితే లేట్కి వెళ్తే హెడ్ మాస్టర్ ఊరుకోడు. ఒకవేళ కూలి పని అనుకోండి, లేట్కి వెళ్తే మన కూలికి పిలిచిన యజమాని ఊరుకోడు. కానీ ఆదివారం మందిరానికి ఆలస్యంగా వెళ్ళినప్పుడు మనల్ని అడిగేవారు ఎవరు ఉండరు. అడిగితే మనం ఊరుకోము. ఇది చాలా మంది దేవుని మందిర కూడికలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత లాగా మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, అలాగైతే మన
రక్షకుడే కనబడతా ఉన్నాడు. ప్రియులారా, మన రక్షకుడు కనబడతా ఉన్నాడు. అసలు చాలా మంది అంటుంటారు పెద్దల కాడ అంటే ఏది పెద్దల కాడ లేవటం అనేది. ఒక ఆయన 7 గంటలకు లేచి నేను చాలా పెద్దల కాడ లేచానంటే అంటాడు. ఇంకొక ఆయన 8 గంటలకు లేచి ఆయనకు అది పెద్దల కాడ. అసలు పెద్దల కాడ అంటే ఏంటి? ఇక్కడ యేసుప్రభు గారు మనకు మాదిరి చూపిస్తా ఉన్నాడు. పెద్దల కాడ అంటే ఏంటంట? ఇంకా నువ్వు చాలా చీకటిగా ఉండగానే ఇది పెద్దల కాడ లేవడం అంటే. అవునా కాదా? చాలా మంది 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి, ఇంకా ఎవరికి వాళ్ళు మనం పరిశీలన చేసుకోవడానికి నేను చెప్తున్నానండి. ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు, భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు. ఆ విధంగా ఉంటుండగా యేసు ప్రభువును వెంబడించినటువంటి స్త్రీలు కూడా మనం చూస్తే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆదివారాన స్త్రీలందరూ కూడా పెద్దల కాడ లేచి ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారండి. అంటే దేవుని సన్నిధికి, యేసయ్య దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, పెద్దల కాడ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పెద్దల కాడ లేవాలి. ఇది అలవాటు చేసుకున్నాం. కనీసం ఆదివారం, మిగతా రోజుల్లో ఆఫీస్కి వెళ్తామా లేకపోతే అడుగుకోరుగా పెద్దలాడ చేస్తాం. కానీ ఆదివారం ఖచ్చితంగా మనం ఎవరు అడగకపోయినప్పటికీ కూడా మనంగా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది విశ్వాసులకు చాలా అవసరం అండి. విశ్వాసులకి క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఎందుకంటే లోకం మనల్ని చూస్తూ ఉంటది. కాబట్టి పెద్దల కాడ లేచి దేవుని సన్నిధికి రావడం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఒక భాగం మాత్రమే అయింది. ఏంటి? యాకోబు తన కుమారులను పిలిచాడు, మీరు కూడి రండి అన్నారు, కూడి వచ్చాడు. మనల్ని కూడా పాలు సిరిగా ఆహ్వానించాడు, మనం కూడా కూడి వచ్చాం. ఇప్పుడు రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు చూడండి ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. 2వ వచనం నేను చదువుతున్నాను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. అమ్మ విన్నారా? ఎందుకు మనల్ని అందరినీ పిలిచారు? దేవుని దాసులు ఎందుకు మనల్ని పిలిచారు? కూడి రమ్మన్నాడు, కూడి వచ్చాం. ఎందుకంట? కూడి వచ్చిన దాకా మనం ఏం చేయాలి? చక్కగా ఫ్యామిలీ మీద కూర్చొని ఏ పని లేకపోతే బాడీ ఏం చేస్తుంది? నిద్రలోకి వెళ్ళిపోతా ఉంటది. అందుకేనా మనల్ని పిలిచారు? కాదు కదా. కూడి వచ్చి ఆలకించుడి. ఇది చాలా అవసరం అండి. దేవుని మాటలు ఆలకించడం విశ్వాస జీవితంలో చాలా అవసరమైనటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. మాట ఆలకించడం ఒక విశ్వాస జీవితంలో శ్రేష్టమైనటువంటి సంగతి అనే విషయాన్ని కూడా లేఖనాల్లో మనం చూడగలం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనకారుడు ఆసాపు అంటున్నాడు 81వ కీర్తన 8వ వచనంలో, 81వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తాను. ప్రతి కూడికలో కూడా దేవుని దాసులు నిలబడి దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను మనకు తెలియజేస్తారు. ఈ 3 ప్రత్యేక దినాలు కూడా ఎందుకు స్థానిక సంఘం ఏర్పాటు చేసింది అంటే, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను మనకు తెలియజేయడం కోసం. దేవుని దాసులు నిలబడి మన మధ్య దేవుని సంగతులను తెలియజేస్తూ ఉండగా మన వంతు బాధ్యత ఏంటి? 2 బాధ్యతలు ఉన్నాయి మనకి. ఒకటి, కూడి రావడం, మనందరం కూడి వచ్చాం. ఇక రెండవది ముఖ్యమైన బాధ్యత, కూడి వచ్చిన తర్వాత ఆలకించడం అనేది చాలా చాలా ముఖ్యమండి. ఆలకించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా సార్లు మనం ఆలకించడం అనే విషయంలో వెనుకబడిపోతా
సహజంగానే వస్తూ ఉంటాయి. ఈ సందేహాలన్నీ మనకు సహజంగానే వస్తూ ఉంటాయి. సందేహం రావడం తప్పులేదండి. ఎందుకంటే మానవులుగా దేవుడు మనకు ఇచ్చినటువంటి జ్ఞానం అది. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, జ్ఞానం ఉన్నప్పుడే సందేహం వస్తూ ఉంటుంది. అయితే ఆ సందేహాన్ని తీర్చుకునే విధానం, ఆ క్లారిఫికేషన్, మనం దాన్ని సరిచేసుకునే విధానం, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఇక్కడ చూస్తే అంత్య దినాల్లో మీకు సంభవించబోయే సంగతులు మీకు తెలియజేస్తానన్నప్పుడు అసలు ఏమి అంత్య దినాలు? ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి దినాలు అంత్య దినాలేనా? అలాగే ఎప్పటి నుండి అంత్య దినాలు ప్రారంభమైనాయి అనేది మనం గమనించాలి. నేను 2-3 సంగతులు మీకు ఈ విషయాల గురించి తెలియజేస్తాను, అంత్య దినాల గురించి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, జాగ్రత్తగా వినండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. చూడండి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన 2025 సంవత్సరాల క్రితం నియమింపబడలేదండి. నియమింపబడటం ఎప్పుడు జరిగిందంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే. మళ్ళా జగత్ అంటే ఏంటండి? జగత్ అంటే విశ్వం. ఏ భూమి మీద అయితే మనం నివసిస్తున్నామో, ఈ భూమి ఉదయాన్నే లేవగానే మనకు తూర్పువైపున ఏ గ్రహం అయితే కనిపిస్తుందో ఆ సూర్యుడు, అదేవిధంగా వెన్నెల వచ్చేటువంటి దినాల్లో కనిపించేటువంటి చంద్రుడు, అదేవిధంగా ఆకాశంలో రాత్రిపూట కనిపించేటువంటి నక్షత్రాలు, వీటన్నిటినీ కలిపి జగత్తు అంటారు. ఈ జగత్తుకి పునాది వేయబడక మునుపే అంటే మనం ఆదికాండ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పుస్తకమైనటువంటి ఆదికాండ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఈ మాటను మనం చూస్తామండి. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆదియందు అంటే ఆది అంటే ఎప్పుడండి? కొంతమంది శాస్త్రవేత్తలు అంటారు ఈ భూమి పుట్టి 10 కోట్ల సంవత్సరాలు అయిందంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఎన్నో లక్షల సంవత్సరాలు అయిందంటాడు ఇంకొక ఆయన. ఆ విధంగా శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథం ఆ సృష్టి చేసినటువంటి ఆ దినాన్ని, అనగా దేవుడు ఈ భూమి ఆకాశాలను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టించినటువంటి ఆ సృష్టింపబడినటువంటి దినాన్ని రహస్యంగా ఉంచాడు. ఆది అన్నాడు అంతే. ఆ ఆది అనేది మనం ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే అన్డేటెడ్ పాస్ట్ అనొచ్చు. అంటే అన్డేటెడ్ పాస్ట్ అంటే తేదీ ఏదో తెలియనటువంటి పూర్వకాలం అని మనం తెలుగులో దాన్ని మనం తర్జుమా చేసుకోవచ్చు. అంటే అన్డేటెడ్ పాస్ట్. ఈ భూమి ఆకాశాలు ఎప్పుడు సృష్టించబడ్డాయో దేవుడు అది రహస్యంగా ఉంచాడు. పిల్లలు, మనము ద్వితీయోపదేశకాండంలో 29వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట, ఇది ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట అండి. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన మాట, మన మైండ్స్ లో ప్రింట్ చేసుకోవాల్సినటువంటి మాట. ద్వితీయోపదేశకాండం 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు అంటే ఇంగ్లీష్ అంటే మిస్టరీస్. మిస్టరీస్ సహజంగా మానవులుగా మనకు ఉండేటువంటి ఒక ఉత్సుకత ఏంటంటే, ఒక ఎంతూసియాజం ఏంటంటే, మిస్టరీ అనగానే ఆ మిస్టరీ తెలుసుకోవాలి, మర్మం అనగానే ఆ మర్మం మనం తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఉత్సుకత మనలో సహజంగానే కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మోషే ద్వారా మనకు ఒక విశేషమైనటువంటి సంగతిని వెల్లడి చేస్తా ఉన్నాడు. ఉంటున్నారమ్మా? ఒక విశేషమైనటువంటి సంగతిని వెల్లడి చేస్తా ఉన్నాడు. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఈ భూమి ఆకాశము
వచ్చాడు. ఇక్కడ అది పేతురు గారు అంటున్నాడు. పేతురు మొదటి పత్రిక 1:20-21 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడకుంటే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము. ఈనాడు మనం ఎవరమండి? ఇక్కడ నమ్మిన వారు అనేక మంది ఉన్నారు ఈ కూడికలో. యేసు ప్రభువును నమ్ముకొని రక్షణ పొంది స్థానిక సంఘాలలో చేర్చబడి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి విశ్వాసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ మీటింగ్ లో. ఇప్పుడు ఈ విశ్వాసులు అనేటువంటి మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. యేసు ప్రభువు వారి నియామకం అయితే జగత్తు పునాది వేయబడకుంటే జరిగింది. ఆయన ఆది నుండి ఉన్నటువంటి వాడు, స్వయంభూవుడు. అలాంటి దేవుడు మానవ రక్షణ కొరకు జగత్తు పునాది వేయబడకుంటే నియమింపబడ్డాడు. కానీ ఆయన ఈ లోకంలో పుట్టింది మాత్రం ఎప్పుడంటే ఎప్పుడు పుట్టాడంటే ఏమన్నాడు పేతురు గారు? కడవరి కాలముల యందు, ఇన్ ద ఎండ్ టైమ్స్. కడవరి కాలాలు అంటే అంత్య దినాల్లో. యేసు ప్రభు వారు అంత్య దినాలలో జన్మించాడండి. అంటే అంత్య దినాలకు 2000 సంవత్సరంలో మొదలుకొని రాలేదు. అసలు యేసు ప్రభు జన్మించిందే అంత్య దినాల్లో. అంత్య దినాలు యేసు ప్రభు వారి జన్మతోనే ఆరంభమైనాయి. మనం గమనించాలి పిల్లలు. మరొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. ఇదే మరి భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. మీరు చూడండి, ఆదికాండం మొదలుకొని మలాకీ వరకు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడాడు. అన్ని జనాంగంతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలోని మొదటి 5 పుస్తకాలు, పంచకాండాలు, మోషే రాసినటువంటి ఆ మొదటి 5 పుస్తకాలు మొదలుకొని తర్వాత యెహోషువ, ఈ విధంగా మనం మలాకీ గ్రంథం వరకు కూడా ఆ గ్రంథాలు రాసింది ఎవరండి? ప్రవక్తలు రాశారు. అంటే పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ ఈ దినముల అంతమందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడాడు. చూడండి, దినముల అంతమందు అంటే అంత్య దినాల్లో కుమారుడు ద్వారా మనతో మాట్లాడాడు. అంటే యేసు ప్రభు వారు జన్మించిన దినాలే అంత్య దినాలు ప్రియులారా. అందుకనే గలతీయులతో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టాడు అని. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టాడు. అంటే యేసు ప్రభు వారు జన్మించిన దినాలే అంత్య దినాలని మనం చూస్తా ఉన్నాం పిల్లరా. మరొక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ దానియేలుతో గబ్రియేలు దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తే దానియేలు గ్రంథంలోని ఈ మాట 10-14, 10వ అధ్యాయం 14వ వచనం. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనములకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పెను. చూడండి, దినముల అంతమందు నీ జనములకు. మనందరికీ తెలుసు దానియేలు ఇశ్రాయేలు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, యూదా దేశంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి. అతడు ప్రవక్త అని కూడా పిలువబడ్డాడు. ఈ దానియేలుతో పరలోకము నుండి దేవుడు పంపించినటువంటి గబ్రియేలు అనేటువంటి దేవదూత మాట్లాడుతూ కొన్ని దర్శనాలు చూపించాడు. ఈ దర్శనాల గురించి ఆ గబ్రియేలు
ప్రజలు. అది ఆ ఇశ్రాయేలీయులకు సంభవించబోయేటువంటి ఇప్పుడు అంత్య దినాలు. అంటే వీళ్ళిద్దరు మాట్లాడేది ఒక మాటే, వీళ్ళిద్దరు తెలియజేసేది ఒక సంగతే. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనమున్న దినాలని మనం ఏమని పిలవాలి? యేసు ప్రభు పుట్టిందే అంత్య దినాల ఆరంభంలో అయితే మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి దినాలను మనం ఏమని చెప్పొచ్చు? అంత్య దినాల పరాకాష్ఠకు మనం వచ్చాము. అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ప్రవచింపబడ్డాడు. కొన్ని వందల ప్రవచనాలు యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ గురించి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, పాత నిబంధనలో ఉన్నాయి. వందల ప్రవచనాలు. జాగ్రత్త వినాలన్నారు. యేసు ప్రభు వారి మొదటి రాకడ గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని వందల ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనము అనేది దేవుడు తన భక్తులను తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి తన మూలముగా పలికించినటువంటి మాటలే ఆ ప్రవచనాలు. యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ గురించినటువంటి వందల ప్రవచనాలు నెరవేరిగా నెరవేరలేదా? అమ్మా ఏమోనండి, మాకెట్లా తెలుస్తుంది కదా? బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది. దేవుని సేవకులు చెప్తున్నప్పుడు కూడి వచ్చి శ్రద్ధగా వింటే మనకు తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ నిజంగా నెరవేరలేదా అనేటువంటి సందేహం కూడా మనకు అక్కర్లా. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఏం చెప్పాడో మనం కనుక ఆ వచనాన్ని చదివితే, యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడను గురించి బైబిల్ గ్రంథంలోని పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేరిగా నెరవేరలేదా అనేది మనకి చాలా స్పష్టంగా ఇక మనమే ఇతరులకు చెప్తాం. ఇప్పుడు చూడండి, 44వ వచనం చదువుతున్నాను. అంతటా ఆయన, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు అంటే, మోషే ధర్మశాస్త్రములోను, అంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములోను, తరువాత ప్రవక్తల గ్రంథములలోను, అనేక ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి మలాకి వరకు. అంత మాత్రమే కాకుండా కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీయు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పాను అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు తాను జన్మించిన తర్వాత 30 సంవత్సరాల కాలం పాటు ప్రభువారి యొక్క జీవితం గురించి చాలా కొద్ది సంగతులు మాత్రమే మనకి సువార్తలో వ్రాయబడ్డాయండి. 30 సంవత్సరాలు యేసు ప్రభు వారి యొక్క జీవితం ఎలా కొనసాగింది అనేది చాలా కొద్ది సంగతులు మాత్రమే వెల్లడి చేయబడ్డాయి. చాలా మంది అంటారు, ఈ 30 సంవత్సరాల వయసులో కాలంలో యేసు ప్రభు వారు హిమాలయాలకు వచ్చి అక్కడ తపస్సు చేస్తున్నాడు. యేసు ప్రభు వారు కాశ్మీర్కి వచ్చాడు, అక్కడ విజ్ఞానం నేర్చుకున్నాడు. ఇలాంటివి చాలా కల్పిత కథలు చెప్తా ఉంటారండి. కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క 30 సంవత్సరాల జీవితం గురించి అంతా వివరణ లేకపోయినప్పటికీ కూడా కొన్ని సూచనలు మనకు కనబడతాయి. నేను వాటిని మీకు చాలా వివరంగా చెప్తాను. మీరు కూడా అది ముద్ర వేసుకోండి హృదయాల్లో. ఎవరన్నా అడిగితే చెప్పండి. యేసు ప్రభు వారు 8 రోజుల శిశువుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున శిశువు అయినటువంటి 8 రోజులే అప్పుడు ఆయన పుట్టి 8 రోజుల శిశువుని తల్లిదండ్రులు అనగా యోసేపు మరియమ్మలు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన జరిగించడానికి దేవాలయాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు ఒక సుమియోను అనేటువంటి ఒక భక్తుడు ఆ 8 రోజుల శిశువుని ఎత్తుకొని అద్భుతమైనటువంటి మాటలు యేసు ప్రభు వారి గురించి మాట్లాడాడండి. ఎంత అద్భుతమైన మాటలు యేసు ప్రభు వారి గురించి ఆ సుమియోను అనేటువంటి భక్తుడు మాట్లాడాడు అంటే చూడండి, చేతులతో ఎత్తుకున్నాడు యేసయ్యని. ఆ సుమియోను అనేటువంటి ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, నాదా, లూకాసు వార్త 2:29 చదువుతున్నాను. నాదా, చూడండి ఏమని పిలుస్తున్నాడండి, ఏమని
ఇశ్రాయేలు కానీ అన్యజనులు అంతే. మనం ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా మన యొక్క జీవన స్థితిగతులు ఏమైనా మనమందరము అన్యజనులమే. అటు అన్యజనులమైన మనకి అటు ఇశ్రాయేలీయులకు కూడా రక్షణగా సిద్ధపరిచిన దేవుడు సిద్ధపరిచిన రక్షకుడు ఎప్పుడు జగత్తు పునాది వేయబడకుంటే ఆ రక్షకుడిని నేను నా కళ్ళారా చూస్తున్నానయ్యా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు చూడండి 8 రోజుల శిశువుగా ఆయన ఏం చేశాడో రాయబడింది. అదేవిధంగా మనం అదే లూకాసు వార్తలోనే 2వ అధ్యాయంలో గమనించినప్పుడు ఒక 12 సంవత్సరాల బాలుడుగా వాళ్ళు కనబడుతున్నాడు. మనకి 12 సంవత్సరాల బాలుడుగా కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు అంటే లూకా 2:40లో ఈ 12 సంవత్సరాల బాలుడైనటువంటి యేసయ్య జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఆ 12 సంవత్సరాలప్పుడు ఆయన జ్ఞానముతో నిండుకుంటున్నాడు, దేవుని దయ ఆయన మీద ఉంది, ఎదిగి బలం పొందుతున్నాడు. అంతేకాకుండా మరి ఆయన తల్లిదండ్రులు ఏటేటా పస్కా పండుగ ఎరుషలేము వెళ్ళేవాడు. 12 ఏళ్ల వాడు ఉన్నప్పుడు యేసయ్యను కూడా అంటే బాలుడుగా శిశువుగా ఉన్నప్పటి నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా యేసయ్యను దేవుని ఆలయానికి తీసుకెళ్ళడం వాడుక తల్లిదండ్రులు. అలాగైతే ఇక్కడున్న తల్లిదండ్రులకు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు మందిరానికి వస్తున్నారు, మీ బిడ్డలు తీసుకొస్తున్నారా? చాలాసార్లు తల్లులు తండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే చిన్న బిడ్డల్ని మందిరానికి తీసుకొస్తే వీళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, ఏడుస్తారు, డిస్టర్బెన్స్ అని పిల్లల్ని ఎవరికి అప్పగించి వస్తూ ఉంటారు. బైబిల్ అలా చెప్పట్లేదండి. ఆ శిశువులను కూడా దేవుని ఆలయానికి తీసుకొని రావాలి. పాలు తాగే చంటి బిడ్డలను కూడా దేవుని ఆలయానికి తీసుకొని రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మనం పాత నిబంధనలు అనేక సార్లు ఈ మాట మనం గమనించగలం. మన బిడ్డలు చిన్నప్పటి నుంచే
చెప్పండి, పెద్దగా చెప్పండి. ఉన్నాడు, యోసేపు బ్రతికున్నాడు. ఇద్దరు కలిసి తీసుకెళ్లారు, తల్లిదండ్రులు కలిసి యేసయ్యను యెరూషలేము మందిరానికి తీసుకెళ్లారు. కానీ తర్వాత యోసేపు కనపడక మనకంటే ఏమైంది? ఆ దినాల్లో ఏముందండి, చిన్న జ్వరం వచ్చినా చచ్చిపోతుండేవాడు. మీకు తెలుసో లేదో తెలుసు, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి ఎలా చనిపోయాడో తెలుసా? ప్రపంచాన్ని జయించాడు. ఎలా చనిపోయాడు తెలుసా? చిన్న దోమకాడు, దోమకాయని కలిసి చచ్చిపోయాడండి. అంటే దోమ కరవడం వల్ల ఆయనకి జ్వరం వచ్చింది. అంటే చూడండి, పాయిజనస్ మస్కిటో. ఈ రోజుల్లో అయితే అంత పెద్ద ధనవంతుడు, ప్రపంచాన్ని జయించి ప్రపంచంలో సంపద అంతా సొంతం చేస్తున్నటువంటి వ్యక్తి ఎంత ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఈరోజు జ్వరాలు వచ్చి చచ్చిపోతున్న వాళ్ళని మనం చూడట్లేదు. పెద్ద పెద్ద జబ్బులు వచ్చిన వాటికి ట్రీట్మెంట్ వచ్చింది, కానీ ప్రపంచ విజేతకి జ్వరానికి ట్రీట్మెంట్ దొరకలేదు. ఆ రోజు చనిపోయాడు. అలానే ఒక పేద వడ్రంగి ఆ విధంగా చనిపోయి ఉండొచ్చు ప్రియుల. అయితే ఇప్పుడు చూడండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇంటికి పెద్ద కుమారుడు. అమ్మ వింటున్నారా? యేసు ప్రభు ఇంటికి పెద్ద కుమారుడు. ఆయన తర్వాత 4 సహోదరులు ఉన్నారు. వారి పేరు కూడా మనకి రాయబడ్డాయి కదా లేఖనాల్లో. మనకి వాళ్ళ పేర్లు కూడా రాయబడ్డాయి. అక్కడ చూడండి, మార్క్సు వార్త 6వ అధ్యాయం 3వ వచనం. మార్క్సు వార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? యేసుని గురించి అంటున్నారు. ఇతడు యాకోబు, చూడండి వాళ్ళ యేసు ప్రభు తమ్ముళ్ళ పేర్లు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువాడి సహోదరుడు కాడా? అనువాడి సహోదరుడుకు వడ్లవాడు కాడా? ఈ మాట కూడా మనకు అవసరం. ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కాడా? యేసు ప్రభు వారి ప్రసంగాలు, ఆయన అద్భుతాలు చూసి వీళ్ళు వ్యసన పడుతూ ఉన్నారు. అరే ఇతను ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి జ్ఞానం? ఇతని అన్నదమ్ములు ఇదిగో ఏమని రాయబడింది? యాకోబు, యోసే, యూదా, సీమోను, యేసు ప్రభు వారి తమ్ముళ్ళ పేర్లు. అదేవిధంగా చెల్లెళ్ళు కూడా ఉన్నారు యేసయ్యకి. వాళ్ళ పేర్లు రాయబడలేదు. ఎంతమంది ఉన్నారు? వాళ్ళకు 4 ఉన్నారు అనుకుందాం. 4 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు, ఒక వృద్ధురాలైన తల్లి మరియమ్మ గారు. ఇప్పుడు ఇంటికి పెద్ద కుమారుడుగా వీళ్ళందరి బాధ్యత యేసయ్య మీద పడింది. అమ్మ ఆలోచించారా ఎప్పుడైనా? ఇంటికి పెద్ద కుమారుడుగా ఈ బాధ్యత, కుటుంబ బాధ్యత యేసయ్య మీద పడింది. యేసు ప్రభు వారు వెంటనే ఆ బాధ్యతను స్వీకరించి, ఎప్పుడైతే ఆ యువకు తండ్రి అయినటువంటి యోసేపు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడో, వెంటనే ఇంటికి పెద్దగా, పెద్ద కొడుకుగా, సో వారి తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అన్నగా, పెద్ద అన్నగా ఆ కుటుంబ బాధ్యత తీసుకున్నాడు. తీసుకొని ఏ విధంగా కుటుంబాన్ని పోషించాడంటే వడ్రంగి
ముగించాడు, సమాప్తి అయిందని చెప్పాడు. ఆ రక్షణ కార్యం నెరవేర్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. రక్షణ కార్యాన్ని ముగించాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీకు ఒక మాట చెప్పడానికి ఇవన్నీ నేను జ్ఞాపకం చేశాను. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ఏమని చెప్పాడు? పాత నిబంధన గ్రంథములోని ప్రవచనాలన్నీ కూడా, తనను గురించి వ్రాయబడిన సంగతులన్నీ కూడా నెరవేరాలి. అమ్మ వినండి, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలోని ప్రవచనాలన్నీ కూడా, తనను గురించి రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేరాలని చెప్పి ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు తన శిష్యులకు చెప్పాడు. సజీవుడిగా ఉన్నప్పుడు శిష్యులకు చెప్పాడు. ఆ తరువాత సర్వమానవాళి వరకు యేసు ప్రభువు శిలువలో బలియాగం చేసి పునరుద్ధానంలో తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 44 వచనం చదువుతున్నాను. లూకా 24:44. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారి యొక్క మొదటి రాకడను గురించిన ప్రవచనాలు, వందల ప్రవచనాలు నెరవేరినాయా? ఇంకా నెరవేరలేదా? అమ్మా చెప్పండి. నెరవేరినాయి. మనం నెరవేరలేదు అంటే ఆ మాటకు విలువ కూడా లేదు. ఎందుకంటే ఈ మాట చెప్పింది ఎవరు? నా గురించి రాయబడినవన్నీ నెరవేరి అని చెప్పింది ఎవరు? యేసయ్యే చెప్పాడు. అన్నీ నెరవేరినాయి. మొదటి రాకడ గురించి అన్నీ నెరవేరినాయి. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతా ఉన్నాడు. మొదటగానే మనం చెప్పుకున్నాం, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాను అని యాకోబు తన 12 మంది కుమారులకు చెప్పాడు. అంత్య దినములలో నీ జనములకు సంభవింపబోవు సంగతులు నీకు తెలియజేయడానికి నేను వచ్చాను అని దేవదూత అయినటువంటి గబ్రియేలు దానియేలుకు చెప్పాడు. ఈ రెండు విషయాలు కూడా ఒకటే అని మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా. నీ జనం అంటే దానియేలు జనం, ఇశ్రాయేలు జనాల్లో యాకోబు కుమారులు 12 గోత్ర భర్తల యొక్క సంతానం, మొత్తం ఇశ్రాయేలు జనాలు, వీళ్ళకి సంభవించబోయే సంగతులు, ఎప్పుడు అంత్య దినాల్లో సంభవించబోయే సంగతులు మీకు తెలియజేస్తానని చెప్పి యాకోబు ఆ ఆదికాండం 49వ అధ్యాయంలో ఒక్కొక్క కుమారుడు, పెద్ద కుమారుడైన రూబేనుతో మొదలుపెట్టి అందరికంటే చిన్నవాడు 12వ వాడైనటువంటి బెన్యామీను వరకు కూడా వారి భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది, అంత్య దినాల్లో వారికి ఏం సంభవించబోతా ఉంది అనేటువంటి సంగతులు ఒక్కొక్క గోత్ర కర్తను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఈనాడు ఇశ్రాయేలు యొక్క ఆ జాతి యొక్క చరిత్రను మనం గమనించుకుంటూ వచ్చినప్పుడు ఆయన చెప్పిన అనేక సంగతులు నెరవేరినాయి. ప్రతి చోట మన ప్రభు యేసుక్రీస్తు వారు కనబడతాడు. ఆయన మొదటి రాకడ కూర్చున్నటువంటి సంగతులన్నీ నెరవేరినాయి. ఇక రెండవ రాకడను కూర్చున్నటువంటి, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్ష రాకడ గురించి. ఎందుకంటే మనమందరం ఈనాడు సంఘంగా ఎదురు చూస్తున్నటువంటి రాకడ, అది సంఘం ఎత్తబడేటువంటి దినం, అది రహస్య రాకడ. యేసు ప్రభు వారు పరలోకం నుండి ఆకాశ మండలానికి వచ్చినప్పుడు సంఘముగా మనమందరం కూడా ఆకాశ మండలానికి ఎత్తబడేటువంటి రాక్షర దాన్ని, ఆ రాక్షర కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఆ రాక్షర కొరకు మనం ఎదురు చూస్తూ ఉండగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రహస్య రాకడ అనేది ఎప్పుడైనా అది సంభవించడానికి ఈరోజు సిద్ధంగా ఉంది ప్రియులారా. ప్రతి పరిస్థితి సిద్ధంగా ఉంది. అందుకే మనం చెప్పుకున్నాం, ప్రభు పుట్టిందే అంత్య దినాల్లో, అంత్య దినాల పరాకాష్ఠకు మనం వచ్చేసాం. సంఘం ఎత్తబడే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ అంత్య దినాల్లో ఇశ్రాయేలు జాతికి మాత్రమే కాదు, ఈనాడు అన్ని జనాంగమైన మనము రక్షించబడి ఇశ్రాయేలుతో సహభోగులుగా చేయబడి సంఘముగా సమకూర్చబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనకి కూడా ఏం జరగబోతా ఉంది, అనగా సంఘానికి ఏం జరగబోతా ఉంది అనేది కూడా పరిశుద్ధ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉండగా, మరికొన్ని సంగతులు ప్రభు చిత్తమైతే తదుపరి వర్తమానంలో మనం గమనించుకుందాం ప్రియులారా. అంత్య దినాల్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడను కూర్చున్నటువంటి
పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడో ఇది ఒక ప్రిపరేటివ్ ఇన్ఫర్మేషన్ లాగా మన హృదయాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏం నేర్చుకున్నాము అంటే మనము అంత్య దినాల పరాకాష్ఠలో ఉన్నాం. అంటే ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చిందే అంత్య దినాల్లో. యాకోబు తన కుమారులను పిలిచాడు, మీరు కూడి రండి అన్నాడు. మనల్ని కూడా దేవదాసులు కరపత్రికల ద్వారా ఇదే ఆహ్వానం మనకు కూడా ఇచ్చారు. మీరు కూడి రండి, అంత్య దినాల్లో మీకు సంభవింపబోయే సంగతులను మీకు తెలియజేస్తానన్నాడు. ఆ విధంగా యాకోబు కుమారులు కూడి రాగా యాకోబు అనే మాట చెప్పాడు. ఈనాడు మనం కూడా అదే సంగతులు వినడానికి చేరి వచ్చాం. ఆ విధంగా ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి మనల్ని మనం ఆ ఎత్తబడే గుంపులో ఉన్నటువంటి మనం ఎలాంటి ప్రిపరేషన్ మనం కలిగి ఉండాలో ప్రకటన గ్రంథం ద్వారా అనేక హెచ్చరికలు మనం వెళ్ళిపోతా ఉన్నాం. ప్రార్థన చేయండి, ప్రభు చిత్తమైతే తదుపరి వర్తమానాల్లో ఆ కొన్ని సంగతులు ఈ 2 దినాలు ఇక్కడ, 3వ దినం మరొక ప్రదేశం ఉంది, అక్కడ మనం వినబోతున్నాం. దేవుడు ఈరోజు ఈ పూట మనం వినిపించిన మాటలు ఆయన తన ఆత్మ ద్వారా మన హృదయాల్లో ఫలింపు చేసి మన మాటలను దీవించుగాక.